ఓం అస్మద్గురుభ్యో నమః శ్రీగురుభ్యో నమః సర్వగురుభ్యో నమః. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ ఏకాదశోऽధ్యాయः విశ్వరూపసందర్శనయోగः. అర్జున ఉవాచ మదనుగ్రహాయ పరమం గుహ్యం ఆధ్యాత్మసంజ్ఞితం యత్త్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ. మదనుగ్రహాయ పరమం గుహ్యం ఆధ్యాత్మసంజ్ఞితం యత్ త్వయా ఉక్తం వచః తేన మోహః అయం విగతః మమ. ఈ శ్లోకంలో ఉన్న ఉచ్చారణ పదాలు. మదనుగ్రహాయ నన్ను అనుగ్రహించుట కొరకు, పరమం మిక్కిలి శ్రేష్టమైనదియు, గుహ్యం గోప్యమైనదియు, ఆధ్యాత్మ సంగీతం ఆధ్యాత్మ విషయకమైనదియు అగు యత్వచః ఏ వచనములు త్వయా నీ చేత ఉక్తం చెప్పబడినదో తేన ఆ వచనముల చేత మమ నా అయం ఈ మోహ మోహము విగతః తొలగినది. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, నన్ను అనుగ్రహింపదలిచి పరమగోప్యమైన ఆధ్యాత్మిక విషయములను ఉపదేశించితివి, దాని వలన నా అజ్ఞానము తొలగిపోయినది అని చెప్పారు. ఇంకా భగవానుడు చెప్తున్నాడు, పశ్యమే పార్థరూపాణి శతశోధా సహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ. పశ్య మే పార్థ రూపాణి శతశః అధ సహస్రశః నానావిధాని దివ్యాని నానావర్ణాకృతీని చ. భగవానుడితో అర్జునుడు ఏం చెప్పాడు? నాకు నీ యొక్క ఉపదేశం వలన నీ మోహము నాకు ఈ సాంసారిక జీవితంలో ఉన్న మోహమంతా కూడా, అజ్ఞానము మోహమంతా తొలగిపోయినది. నీ యొక్క విశ్వరూపాన్ని నేను చూడాలి అనుకుంటున్నాను అని ప్రార్థించాడు. అప్పుడు ఆయన సరే చూడు అని చెప్తున్నారు. పార్థ, ఓ పార్థ, అత ఇప్పుడు మే నా యొక్క శతశః వందలు వేలది కొలది కల, సహస్రశః అసంఖ్యాకములైన, నానా విధాని నానా విధములైన చ మరియు నానా వర్ణాకృతిని చ నానా వర్ణములతో ఆకృతితో ఉన్న దివ్యాని అలౌకికములైన రూపాణి రూపములను పశ్య చూడుము. శ్రీ భగవానుడు పలికెను, ఓ అర్జున, అసంఖ్యాకములైన బహువిధములైన పెక్కు వర్ణములు ఆకృతులు గల నా అలౌకిక రూపములను చూడుము అని చెప్పి విశ్వరూప సందర్శనము చెప్తున్నారు. ఎలా ఉంది ఆ రూపం అంటే వర్ణన సంజయుడు చెప్తున్నాడు. అనేక వక్రనయనం అనేక అద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోద్యతాయుధం దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం. సంజయుడు కూడా శ్రీకృష్ణ భగవానుని అనుగ్రహం చేత కృష్ణుని యొక్క విశ్వరూప సందర్శనాన్ని తాను చూచి ధృతరాష్ట్రునికి తన మాటలతో చెప్తున్న సందర్భం అది. ఎలా ఉన్నాడు భగవంతుడు? ఈ శ్లోకంలో మనము ఉచ్చరించిన పదాలు దివ్య మాల్యాంబరధరం దివ్య గంధానులేపనం సర్వ ఆశ్చర్యమయం దేవం అనంతం విశ్వతోముఖం. అనేక వక్రనయనం అనేకములైన ముఖములతో నేత్రములతో ఒప్పుచున్నదియు, అనేక అద్భుత దర్శనం పెక్కు అద్భుత దృశ్యములను కలిగి ఉన్నదియు, అనేక దివ్యాభరణం అనేకములకు దివ్యాభరణం ధరించి ఉన్నదియు, దివ్య ఏకోద్యతాయుధం అనేకములైన దివ్యాయుధములు చేపట్టి ఉన్నదియు, దివ్య మాల్యాంబరధరం దివ్యములైన మాలలను వస్త్రములు ధరించి ఉన్నదియు, దివ్యగంధాను లేపనం దివ్యములైన చందన పరిమళమును దశ దిశలను గుబాళింప చేయించినదియు, సర్వ ఆశ్చర్యమయం సర్వ ఆశ్చర్యకరమైనదియు, అనంతం అనంతమైనదియు, విశ్వతోముఖం సర్వత్ర ముఖశోభలను విరజిమ్ముచున్నదియు, దేవం ఆ దేవదేవుని విరాట్ రూపమును అర్జునుడు దర్శించును. అలాగే సంజయుడు కూడా దర్శించును తన యొక్క మనోనేత్రములతో. ధృతరాష్ట్రుడు కూడా
దర్శించెను. అర్జునుడు చూసిన ఆ పరమేశ్వరుని విరాట్ స్వరూపముల ముఖములు అనంతములు, నేత్రములు అసంఖ్యాకములు, అందరి దృశ్యములు అద్భుతములైనవి. ఆ రూపము అనేక దివ్యాభరణ శోభితము. ఆ పరమేశ్వరుడు పెక్కు దివ్య ఆశ్రములను చేపట్టి ఉండెను. దివ్యములకు మాలలను, వస్త్రములను ధరించి ఉండెను. ఆ దివ్య శరీరము నుండి దివ్య చందన పరిమళములు దశ దిశలా గుబాళించుచుండెను. ఆ రూపము సర్వ ఆశ్చర్యకరము, అనంతము, సర్వతోముఖము అని చెప్పబడింది. ఇక అలా విశ్వరూప సందర్శనం చేసిన అర్జునుడు మళ్ళా ఇలా అంటున్నాడు: పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వంస్తదా భూత విశేష సంగాన్ బ్రహ్మాండమేశం కమలాసనస్తం ఋషీం చ సర్వాన్ ఉరగాంచ దివ్యాన్. పశ్యామి దేవాన్ తవ దేవా దేహే శర్వాన్ తదా భూత విశేష సంగాన్ బ్రహ్మాణం ఈశం కమలాసనస్థం ఋషీన్ చ శర్వాన్ ఉరగాన్ చ దివ్యాన్. దేవా, ఓ పరమేశ్వర, తవ దేహే, నీ దేహం, నీ విరాట్ స్వరూపం నందు సర్వాన్ దేవాన్, సకల దేవతలను, తదా అట్లే భూత విశేష సంగాన్, వివిధ ప్రాణి సముదాయములను, కమలాసనస్థం, ఆ కమలమునందు ఆసీనుడైయున్న బ్రహ్మాణం, బ్రహ్మను, ఈశం, శంకరుని, చ మరియు సర్వాన్ ఋషీన్, సమస్త ఋషులను, చ మరియు దివ్యాన్, దివ్యములైన ఉరగాన్, సర్పములను పశ్యామి, చూచుచున్నాను అని అర్జునుడు శ్రీకృష్ణ భగవాను యొక్క విశ్వరూప సందర్శనం చూసి చెప్పిన మాటలు. అర్జునుడు పలికెను: ఓ దేవాదిదేవా, నీ విరాట రూపమునందు సకల దేవతలను, నానావిధ ప్రాణికోటిని, కమలాసునుడైన బ్రహ్మను, మహాదేవుడైన శంకరుని, సమస్త ఋషులను, దివ్య సర్పములను చూచుచూ ఉన్నాను. ఇంకా ఏం చెప్తున్నారు? అనేక బాహూదర వక్రనేత్రం పశ్యామి త్వాం శర్వతో అనంతరూపం నా అంతం నా మధ్యం నా పునస్తనాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. అనేక బాహూదర వక్రనేత్రం పశ్యామి త్వాం శర్వతః అనంతరూపం నా అంతం నా మధ్యం నా పునః తవ ఆదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప. విశ్వేశ్వర, ఓ జగన్నాథ, అనేక బాహూదర వక్రనేత్రం, అనేకములైన బాహువులను, ఉదరములను, ముఖములను, నేత్రములు గల వాడవును, శర్వతః అంతటను, అనంతరూపం అనంతములైన రూపములు గల వాడవునైన త్వాం నిన్ను పశ్యామి చూచుచున్నాను. విశ్వరూప, ఓ విరాట్ రూప, తవ నీ యొక్క ఆదిని నా పశ్యామి తెలుసుకొనలేకొచున్నాను. మధ్యమును చూడకున్నాను. పునః మరియు అంతమును కూడా చూడకును ఉన్నాను. అంటే నీ యొక్క చివరి ఏమిటో కూడా నేను తెలుసుకోలేకపోతున్నాను. ఓ విశ్వేశ్వర విశ్వరూప, నీ బాహువులు, ఉదరములు, ముఖములు, నేత్రములు అసంఖ్యాకములు, అంటే లెక్కలేనివి. నీ అనంతరూపము సర్వతోముఖముగా విలసిల్లుచున్నది. నీవు ఆది మధ్యాంతరహితుడవు. మహత్వపూర్ణమైన నీ దివ్యరూపమునకు ఆది మధ్యాంతమును తెలుసుకొనలేకుచున్నాను అని చెబుతున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు? కిరీటినం గదినం చక్రిణం చ తేజోరాశిం శర్వతో దీప్తిమంతం పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమంతాత్ దీప్తానలర్కాద్యుతిన ప్రమేయం. కిరీటినం గదినం చక్రిణం చ తేజోరాశిం శర్వతః దీప్తిమంతం పశ్యామి త్వాం దుర్నిరీక్ష్యం సమంతాత్ దీప్తా అలర్కాద్యుతం అప్రమేయం. కిరీటమును ధరించిన వాడవును, గదినం గదను చేపట్టిన వాడవును, చ మరియు చక్రిణం చక్రము చేపూపిన వాడవునై సర్వతః అన్ని దిశలయందును తేజోరాశియు దీప్తివంతం ప్రకాశించుచున్న వాడవును. దీప్తా నలర్కాద్యుతం ప్రజ్వలిత అగ్నివలను జ్యోతిర్మయుడైన సూర్యుని వలను వెలుగొందుచు దుర్నిరీక్ష్యం చూచుటకు సఖ్యముగాని వాడవును. సమంతాత్ అంతటను అప్రమేయ స్వరూపులను అయి ఉన్న త్వాం నిన్ను పశ్యామి చూచుచున్నాను. హే విష్ణు, కిరీటమును గదను చక్రమును ధరించి అంతటను తేజపుంజములను విరజిమ్ముచున్న నిన్ను దర్శించుచున్నాను. ప్రజ్వలితాగ్ని వలను జ్యోతిర్మయుడైన సూర్యుని వలనను వెలుగొందుచున్న నీ అప్రమేయ రూపము దుర్నిరీక్ష్యమై ఉన్నది అని చెప్పాడు. ఇంకా ఏం చెప్తున్నాడు? అనాది మధ్యంతం అనంత వీర్యం అనంత బాహుం శశిసూర్యనేత్రం పశ్యామి త్వాం దీప్తహుతాసవక్రం స్వాతేజసా విశ్వమిదం తవంతం. అనాది మధ్యాంతం అనంత వీర్యం అనంత బాహుం శశిసూర్యనేత్రం పశ్యామి త్వాం దీప్తహుతాసవక్రం స్వాతేజసా విశ్వం ఇదం తవంతం. అనాది మధ్యాంతం ఆది మధ్యాంతరహితుడును
అనంత వీర్యం అనంతమైన సామర్థ్యము గలవాడును, అనంత బాహం అపరిమితమైన బాహువులు గలవాడును, శశిసూర్య నేత్రం సూర్యచంద్రులను నేత్రములుగా కలవాడును, దీప్తహుతాసవక్రం ప్రజ్వలితాగ్ని వలె ప్రకాశించుచున్న ముఖములు గలవాడును, స్వాతేజసాని తేజస్సుతో ఇదం ఈ విశ్వమును తపంతం తపింపచేయుచున్నవాడవును అగు త్వాం నిన్ను పశ్యామి చూచుచున్నాను. నీవు ఆదిమధ్యాంతరహితుడు, అపరిమిత శక్తిశాలివి, అసంఖ్యాకములైన భుజములు కలవాడు. సూర్యచంద్రులు నీ నేత్రములు, అగ్నివలే నీ ముఖము ప్రజ్వరిల్లుచున్నది. నీ తేజస్సు ఈ జగత్తును సంతప్తమనర్చుచున్నావు. అట్టి నేను చూచుచున్నాను అని చెప్పారు. ఇలా భగవానుని విశ్వరూపము చూసిన ఎవరు? అర్జునుడు కొంతసేపటికి ఆయన యొక్క మొహాన్ని విశ్వరూప సందర్శనాన్ని చూసి కొంతసేపటికి ఆయనకు ఉన్నటువంటి భయం వచ్చింది. వెంటనే ఉపసంహరించుకోమని ప్రార్థన చేశాడు. మరి యొక్క సంచికలో మరికొన్ని శ్లోకాలతో మీ ముందుకు వస్తాం. హరి ఓం తత్సత్. హరే కృష్ణ 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 హరే హరే.